ఇక బీసీ బంద్ కు సంబంధించి ఎంజీబీఎస్ బస్టాండ్ దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, వినిపిస్తుందా? చెప్పండి, బీసీ బంద్ కు సంబంధించి అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఏంటి దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు బంద్ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా ఇటు బస్సులు అయితే ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇక విద్యా సంస్థలు కూడా పూర్తిగా బంద్ చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా వ్యాపార సముదాయాలు కానివ్వండి, దాంతోపాటు పెట్రోల్ బంక్స్ కానివ్వండి, విద్యా సంస్థలు ఎక్కడికక్కడ ఈ బంద్ లో స్వచ్ఛందంగా పాల్గొంటున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా 42% బీసీల రిజర్వేషన్ సాధన లక్ష్యంగా చేపట్టినటువంటి ఈ బంద్ కైతే ఇటు ప్రజల నుంచి అయితే సంపూర్ణ మద్దతు లభిస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఇటు ఎంజీబీఎస్ కానివ్వండి, జేబీఎస్ బస్ స్టాండ్లు అయితే పూర్తిగా ఉదయం నుంచి బస్ సర్వీసులు అన్ని కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఇక ఎంజీబీఎస్ బస్ స్టాండ్ ముందు పెద్ద ఎత్తున ఇటు బీసీ జేఏసీ నేతలు ఆందోళనకు దిగారు. ముఖ్యంగా ఇటు ప్రయాణికులు కానివ్వండి, ప్రజలకు కూడా బీసీలకు సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి నష్టం అవుతుంది, వారు ఏ విధంగా లాస్ అవుతున్నారు, ముఖ్యంగా రిజర్వేషన్ల ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇవన్నీ కూడా వారికి వివరిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పవచ్చు. సో మరోవైపు ఇటు పెద్ద ఎత్తున కూడా ఇటు ఎంజీబీఎస్ జేబీఎస్ బస్ స్టాండ్ల దగ్గర నిరసన కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు దీపావళి పండుగ కూడా కావడంతో సొంతూళ్లకు వెళ్ళేటటువంటి ప్రయాణికులు ఇంత ఇబ్బందులు కూడా పడుతున్నటువంటి పరిస్థితి. ఇక సాయంత్రం వరకు అయితే బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. రైట్, నేను ఎంజీబీఎస్ బస్ స్టాండ్ దగ్గర మనం చూడొచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఏబిఎన్ స్క్రీన్ లో విజువల్స్ దగ్గర కూడా సిచ్యువేషన్ ఉంది. సో ప్రస్తుతం ఖైరతాబాద్ దగ్గర ఇవ్వాల్సినటువంటి భారతీయ జనతా పార్టీ దొంగ జీవోలు ఇచ్చిన మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ వీళ్ళు కూడా బంద్లో మేము పాల్గొంటా ఉన్నామంటే చాలా దారుణంగా ఉంది. హంతకుడే నివాళులు అర్పించినట్టుగా అనిపిస్తూ ఉంది. బీసీ బిడ్డల్ని మీరు మభ్యపెట్టద్దు, మోసం చేయొద్దు. మీరు అనేక మార్లు మోసం చేసి ఇప్పుడు కాదు, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అనేక సందర్భాల్లో ఎప్పుడు బీసీల రిజర్వేషన్ ఇష్యూ ముందొచ్చినా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ పదే బీసీలను మోసగించారు. ఇంకా కుదరదు. ఇప్పుడు తెలంగాణ బీసీ బిడ్డలు పట్టుబట్టిండ్రు. ఈ తెలంగాణ బీసీ బిడ్డల పంతం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలకు కూడా లాభం జరిగేటటువంటి అంశం తప్పితే ఇంకోటి కాదు. ఎట్లా అయితే తెలంగాణ ఉద్యమం చేసినామో మరో బీసీ తెలంగాణ ఉద్యమం చేపడతాం. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ సాధించేంత వరకు కూడా వెంటబడతాం. ఇవాళ తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ చౌరస్తా అంతా కూడా బంద్ చేసినాం. మరి పెద్ద ఎత్తున ఇవాళ బంద్ని జయప్రదం చేయవలసిందిగా ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే పదే రాజకీయ పార్టీలు ఒక వర్గాన్ని మోసం చేయడం మంచిది కాదు. ఈ మోసాన్ని ఎండగడుతూ ఇవాళ బంద్ చేస్తున్నారు. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి బీసీల బంద్కు మాత్రం అన్ని రాజకీయ పార్టీల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. ఇక బీఆర్ఎస్ కానివ్వండి, తెలంగాణ జాగృతి కానివ్వండి, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, అదేవిధంగా ఇక అన్ని పార్టీల నుంచి, ప్రజా సంఘాల నుంచి అయితే సంపూర్ణ మద్దతు లభిస్తుంది. ఈ నేపథ్యంలో ఎక్కడి బస్సులు అక్కడ నిలిచిపోయాయి, పూర్తిగా ఎక్కడ జనజీవనం అయితే స్తంభించినటువంటి పరిస్థితి. రైట్, మనం చూడొచ్చు ఎంజీబీఎస్ బస్ స్టాండ్ దగ్గర మొత్తం బీసీ సంఘాల నేతలు, బీసీ జేఏసీ నేతలు పెద్ద ఎత్తున కూడా ఇటు నిరసన కార్యక్రమం అయితే చేపడుతున్నారు. ఇటు మనం చూస్తున్నట్టు పెద్ద ఎత్తున కూడా నిరసన చేయబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి జేఏసీ నేత జాజుల శ్రీనివాస్ గారు మాట్లాడదాము. చెప్పండి, ఈ రోజు ఈ బంద్ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? ఈ బంద్లో ఇప్పటికే ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే రాష్ట్రంలో అన్ని ఆర్టీసీ డిపోల ముందు బైఠాయించడం జరిగింది. ఇవాళ ఒక్క బస్సు కూడా రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలు కూడా స్వచ్ఛందంగా సెలవులు ప్రకటించారు. ఆ యూనివర్సిటీలలో, కాలేజీలలో కూడా ఇప్పుడు కాలేజీలకు తాళాలు పెట్టారు. అదేవిధంగా వ్యాపార సంస్థలు, వాణిజ్య సంస్థలు కూడా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నారు. హైదరాబాద్ లాంటి మార్కెట్లు కూడా, పెద్ద మార్కెట్లు కూడా, మాదాపూర్ మార్కెట్ కానీ, తర్వాత మలక్పేట మార్కెట్ కానీ అన్నిటి కూడా మూతపడ్డాయి. ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ఇవాళ ఈ బంద్ ఒక పట్టణ ప్రాంతాల్లో లేదు, గ్రామీణ ప్రాంతాలు, పల్లె నుంచి పట్టణం దాకా ఈ బంద్ సంపూర్ణంగా జరుగుతుంది. ఈ బంద్ ద్వారా ఒకటే డిమాండ్, మా రిజర్వేషన్లు మాకు కావాలి. 22 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఒక ఎక్సర్సైజ్ చేసి
ఇలా 42% రిజర్వేషన్లు పెంచుతూ జీవో నెంబర్ 9 తీసుకొస్తే మా నోటికాడి ముద్దను రెడ్డి జాగృతి వాళ్ళు హైకోర్టు సుప్రీంకోర్టును న్యాయస్థానాలను అడ్డం పెట్టుకొని మా గొంతు కోసారు. ఇది చాలా అన్యాయం. కోర్టుల ద్వారా బీసీలకు న్యాయం జరగదు, పార్లమెంటు ద్వారా రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే న్యాయం జరుగుతుంది. కాబట్టి న్యాయం చేయాలి. ఈ బంద్ ద్వారా ఢిల్లీ పాలకులు సెగబుట్టించడానికి బంద్ నిర్వహిస్తున్నాం. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు బంద్ను కంటిన్యూ చేయాలని చెప్పి నేను తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా. మొత్తానికైతే సాయంత్రం 5 గంటల వరకు ఏదైతే ఈ బంద్ కొనసాగుతుందంటూ కూడా బీసీ జేఏసీ నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా మొత్తం కూడా ఎక్కడికక్కడ ఇది కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే బంద్ అయితే సంపూర్ణంగా కొనసాగుతుంది. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు అయితే బంద్కు మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఓటు స్టూడియో రైట్.